స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఒక ఇరుకైన జలసంధి. ఇది ఇరాన్ మరియు ముసందాన్ పెనిన్సులా అనే ఒమాన్ దేశానికి మధ్యలో ఉంటుంది. కువైట్, బెహ్రాన్, ఖతర్ అనే పర్షియన్ గల్ఫ్ లను గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రాంతానికి మరియు అరేబియన్ సీకి కనెక్ట్ చేస్తుంది. దీని వెడల్పు 33 కిలోమీటర్లు, పొడవు 167 కిలోమీటర్లు ఉంటుంది. ఎంట్రీ ఎగ్జిట్లకు అంటే షిప్లు ప్రయాణించడానికి ప్రతి షిప్పింగ్ లైన్ కి 3 కిలోమీటర్ల పొడవు గల లేన్ ఉంటుంది మరియు మధ్యలో 2 కిలోమీటర్ల సేఫ్టీ బఫర్ లేన్ ఉంటుంది. అంటే ఎదురుగా వచ్చే షిప్లు కొలిజన్ అవ్వకుండా సేఫ్టీ గ్యాప్ అన్నమాట. ప్రపంచంలోని 20 నుండి 25% ఆయిల్ సప్లై ఈ జలమార్గం గుండానే పెద్ద షిప్లలో తరలిస్తారు. ఒక రోజుకు దాదాపు 17 నుండి 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఇక్కడి నుండే ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. మన ఏషియన్ కంట్రీస్ లో ఇండియా, చైనా, జపాన్ మరియు సౌత్ కొరియా ఈ దారి గుండానే ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటారు. కాబట్టి ఈ ప్రాంతానికి సమీపంలో ఏ చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగినా, ఒకవేళ ఆ దారి మూసేస్తే గ్లోబల్ మార్కెట్లో ఎనర్జీ ప్రైసెస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇండియాకు కావాల్సిన 100% క్రూడ్ ఆయిల్ మొత్తంలో 90% ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆ 90%లో 40 నుండి 43% వరకు ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్, ఖతర్, కువైట్ లో నుండి ఆయిల్ మరియు ఎల్ఎన్జి, ఎల్పిజి గ్యాస్ ను ఈ దారి గుండానే ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇండియా. ఇరాన్ ఇప్పుడు హార్ముజ్ నుండి ఏ ఆయిల్ షిప్లను కూడా వెళ్ళనీయకుండా ఆపేసింది. అందుకే ఇండియాలో గ్యాస్ క్రైసిస్ వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే పెట్రోల్, డీజిల్ వంటి ఫ్యూయల్ ప్రైజులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది.